వెల్కమ్ టు మై ఛానల్ ఉమాదేవి అండి. జామెట్రీలో మనం ఇంకా క్వశ్చన్ చూద్దామండి. మొత్తం 3 టైప్స్ ఉన్నాయి: బైసెక్టర్, ఇంటర్నల్ బైసెక్టర్, ఎక్స్టర్నల్ బైసెక్టర్, ఆర్థో అండ్ బైసెక్టర్. వీటిలో అయితే రిపీటెడ్గా ఎస్ఎస్సిలో అయితే క్వశ్చన్స్ అయితే వచ్చినాయండి. అందులో మనం చూద్దాం ఇప్పుడు. ద సైడ్స్ పీక్యూ అండ్ పిఆర్ ట్రయాంగిల్ పీక్యూఆర్ చూద్దాం. ట్రయాంగిల్ పీక్యూఆర్ ఆర్ ప్రొడ్యూస్డ్ టు పాయింట్ ఎస్ఎన్టీ, అంటే ఇది ఎక్స్టర్నల్గా పెంచమన్నమాట. ఎస్టీ రెస్పెక్టివ్లీ. ద బైసెక్టర్ ఆఫ్ ఎస్క్యూఆర్ టీఆర్క్యూ ఎట్ యూ, అంటే ఇలా బైసెక్ట్ అయిందనమాట యూ వద్ద. ఎస్క్యూఆర్ అండ్ టీఆర్క్యూ బైసెక్ట్ అది. అయితే మనకి ఈ యాంగిల్ ఇచ్చారు ఎంత, ఎటియో. ఇఫ్ క్యూయూఆర్ ఈజ్ ఈక్వల్ టు 79 degrees అండ్ పి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇలా దీన్ని ఎక్స్టర్నల్ బైసెక్టర్ అంటారు, లేదా అంటేనేమో పీక్యూపిఆర్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఎస్ఎన్టీ, అంటే ప్రొడ్యూస్డ్ ఎస్ఎన్టీగా ఇట్లా ఇంక్రీజ్ చేసినప్పుడు, ఇలా ఇచ్చినప్పుడు యాంగిల్ క్యూయూఆర్ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ ఏ యాంగిల్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నారో ఈ ఫార్ములా వేసుకొని చూడాలి. మనకి ఎంత ఇచ్చారు, 79 degrees ఇచ్చారు. ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ యాంగిల్ పీ/2. ఇలా ఇచ్చొస్తే ఇది తీసుకొస్తే యాంగిల్ 90 మైనస్ 79. ఇప్పుడు యాంగిల్ పి వచ్చేసి 22 degrees అవుతుంది. ఎందుకు అంటే ఇది 11 అవుతుంది, ఈ 2 ఇటు వస్తే 11, ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది కాబట్టి 22 degrees. ఇది 22 degrees. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబిసి. ఏబి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇచ్చారు. D is a midpoint on BC. BD is equal to 5 centimeters. AB is equal to 12 centimeters. And AD is equal to 8 centimeters అని ఇచ్చారు. దెన్ ద లెంత్ ఆఫ్ ది CD, ఈ లెంత్ కనుక్కోమన్నారు. ఇది చేయాలి అంటే దీన్ని డీసీని ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ మైనస్ ఏడీ స్క్వేర్. ఈ ఫార్ములా వేసి యూజ్ చేస్తే అయిపోతుంది. 5x ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ అంటే 144 మైనస్ 8 స్క్వేర్ 64. 8 x ఈజ్ ఈక్వల్ టు ఇది 16 సెంటీమీటర్స్ వస్తుంది. 16 సెంటీమీటర్స్. ఇవన్నీ ఫార్ములా బాగా మీరు ప్రాబ్లం చదవటం ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ప్రాసెస్ ఇవి జామెట్రీ కాబట్టి పెద్దగా ఉంటుంది ప్రాబ్లం. ఇది ఎస్ఎస్సిలో 2 times దాకా వచ్చినాయి, ఇవన్నీ రిపీటెడ్గా వచ్చినాయి. ట్రయాంగిల్ ఏబిసి ఇచ్చారు. బిఈ పర్పెండిక్యులర్ టు బిఈ పర్పెండిక్యులర్ టు ఏసీ. ఇది సిడి పర్పెండిక్యులర్ టు డి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే అసలు మన బొమ్మ డయాగ్రామ్ అయిపోయినా పర్వాలేదు. ఇక్కడ బిఈ సిడి ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. ఇక్కడ ఇది ఆర్థో సెంటర్ అయింది. ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ పి అవుతుంది. బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బి యాంగిల్స్కి బైసెక్టర్ పి వద్ద అవుతుంది. ఇక్కడ మనకి ఇది ఇచ్చారు ఈసారి. బీపీసి ఈజ్ ఈక్వల్ టు 148 degrees ఇచ్చారు. ఈ యాంగిల్ కనుక్కోమన్నారు. ఇలా ఆర్థో సెంటర్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆర్థో సెంటర్ అండ్ బైసెక్టర్ ఇచ్చినప్పుడు ఏదైతే బీపీసీ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఇక్కడ ఏదైతే కనుక్కున్నారో యాంగిల్ బై 2, ఈ ఫార్ములా యూజ్ చేయాలి. మనకి యాంగిల్ ఏ కనుక్కోమన్నారు కాబట్టి 180 మైనస్ 148 32. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 64 degrees. ఆర్థో సెంటర్
ఇక్కడ ఇవ్వలేదు, కానీ ఇది దీన్ని ఆర్థో సెంటర్ అంటారు. ఆర్థో సెంటర్ ఇది బైసెక్టర్. ఈ రెండు ఉన్నప్పుడు ఇది 180 మైనస్ యాంగిల్ A/2 అంటారు. అలాగే ఇది లేకుండా ఓన్లీ ప్రొడ్యూస్ చేసి ఇక్కడ ఇంటర్నల్గా మనకి బైసెక్టర్ అయినప్పుడు 90 మైనస్ యాంగిల్ A/2. నెక్స్ట్ ట్రయాంగిల్ PQR. PS is the bisector of angle P. ఇక్కడ నుంచి S బైసెక్ట్ అయింది, P యాంగిల్ నుంచి S. తర్వాత PT పర్పెండికులర్ టు QR, P నుంచి T పర్పెండికులర్గా అయింది. అయితే యాంగిల్ SPT, P యాంగిల్ అనేది మనకి 28 డిగ్రీస్ ఇచ్చారు. యాంగిల్ R అనేది 23 డిగ్రీస్ ఇచ్చారు. దెన్ యాంగిల్ Q ఫైండ్ అవుట్ చేయమన్నారు. కండిషన్ ఇలా ఉండాలి, యాంగిల్ Q గ్రేటర్ దాన్ యాంగిల్ R అనాలి. ఇలా అన్నప్పుడు మనకి ఏమి ఇచ్చారు, యాంగిల్ SPT ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ యాంగిల్ Q మైనస్ యాంగిల్ R వేసి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఎంత ఇచ్చారంటే 28 డిగ్రీస్ 1/2 యాంగిల్ Q మైనస్ 23 డిగ్రీస్ 56 డిగ్రీస్. ఇది ఇట్లా వస్తే 23 డిగ్రీస్. యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు 79 డిగ్రీస్. 79 డిగ్రీస్ గ్రేటర్ దాన్ 23 డిగ్రీస్. కండిషన్ ఈస్ ఓకే. ఇంకా మీ దగ్గర ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటే ఇలాంటి మోడల్స్ ఉంటే చేయండి, ఈజీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా టాపిక్ కావాలన్నా ఇంకా ఏమైనా కావాలన్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.